ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్ళు, చిటికెడ సాల్ట్ వేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తినే గులాబ్ జామ్ చేసే విధానము ఈ రెసిపీలో చెప్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో సులువుగా చేసే గులాబ్ జామును సాఫ్ట్గా ఉండాలంటే నేను చెప్పే రీతిలో చేసుకోండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలా. ఎక్కువగా చేతికి అంటుకోకుండా బాగా సాఫ్ట్గా ఉండాలా. ఇలా కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు వేసుకుంటే అది ఉండలు చుట్టుకోవడానికి సరిగా రాదు. బాగా సాఫ్ట్గా మీరు కలుపుతూ ఉంటేనే అది బాగా సాఫ్ట్ వస్తుంది. ఇంకా చాలు నీళ్ళు వేసుకోవడము. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. దీన్ని మెత్తగా మర్దన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మీకు ఉండలు చుట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉండలు చుట్టుకోవాలి. ఇలా గట్టిగా ఉండలు చుట్టుకొని సిమ్లోనే పెట్టుకొని గ్యాస్ని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగానే ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా షుగర్ సిరప్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారేదానికి ఒక్కొక్కటిగానే ఉండలు చుట్టుకున్న గులాబ్ జామున్లు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే లోపలను బాగా సాఫ్ట్గా ఇదవుతుంది. గట్టిగా మీరేమైనా ఎక్కువ మంట పెట్టుకొని వేయిస్తే కనుక లోపల అలానే పచ్చిగా అంత టేస్ట్ రాదు. మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సాఫ్ట్గా అంతా ఫుల్ బ్రౌన్ కలర్గా ఇదవుతుంది. టేస్ట్ను బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవడమే. వేసుకొని చూస్తే ఎంతో సాఫ్ట్గా మృదువైన గులాబ్ జామ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ వాచింగ్.